ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్, నేను మొన్ననే ఒక స్టోరీ చేసిన, ఇక దగ్గరకు వస్తూ ఉంది, త్వరలో ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పేసి నేను చెప్పిన. సో దానికి సంబంధించినటువంటి న్యూసే. జూలైలో స్థానిక ఎన్నికలు, అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ అంటూ చూస్తున్నాం. సో ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారులు కంటే ఇక్కడ ఎవరు ప్రణాళికలతో ఉన్నారు? మంత్రులున్నారా, ఎమ్మెల్యేలున్నారా, కార్పొరేషన్ చైర్మన్లున్నారా, ఎవరున్నారు? ఎవరికి వారే ఏమైనా తీరే అంటూ ఉన్నారు తప్ప ఒక్కరు కూడా. మంత్రులు అనేవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో మీటింగ్ పెడదామంటే పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో కనబడతా ఉంది. సో దీన్ని ఎట్లా మరి అధిగమిస్తారో మరి వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఈరోజు చాలా విపరీతమైనటువంటి నెగిటివిటీ వచ్చేసింది. మరి దాన్ని ఎట్లా అధిగమిస్తారు? ఈరోజు మంత్రులు ఇక కుక్కకు బొక్కలు దొరికినట్టే, సంపాదించడం తప్ప ఏది లేదు, ప్రతి దాంట్లో కమిషన్లు తప్ప వేరే ఏది కనబడతలేదు. అందరూ అదే పరిస్థితి కనబడతా ఉంది. సో జూలైలో స్థానిక ఎన్నికలు ఉంటాయని, అందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణతో విడివిడిగా మాట్లాడిన సీఎం దాదాపుగా ఒక్కొక్కరితో 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలన్నింటినీ పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. రాబోయే 3.5 ఏళ్లు అత్యంత ముఖ్యమని సూచించారు. ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మరోసారి గెలవడం సులభతరం అవుతుందని వివరించారు అంటూ చూస్తాం. ప్రజలు ఏమనుకుంటున్నారు? తిట్టుకుంటున్నారు ఘోరాది ఘోరంగా. సో పాలన ఎవరి మంత్రులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఈరోజు ప్రభుత్వం అయితే చాలా నెగిటివిటీ అయితే మూట కట్టుకున్న సందర్భం అయితే కనబడతా ఉంది. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తదితర అంశాలపై సీఎం చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండే నేటి వరకు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులు, ఎన్నికల సందర్భంలో వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన కూడా కొంత కసరత్తు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మిత్రులారా. పార్టీ కమిటీలు తదితర విషయాలపై డిస్కస్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సో ఫస్ట్ మంత్రులు పై స్థాయిలో మీరు వీళ్ళందరూ కూడా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున శాపంగా మారిన విషయం కనబడతా ఉంది. సో ఇక్కడ అనంతరం పలు సలహాలు సూచనలు చేసినట్టుగా తెలిసింది. పార్టీ కమిటీలన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వివరించారంటూ చూస్తున్నాం అచ్చంపేట ఎమ్మెల్యేలతో. సో అచ్చంపేట నియోజకవర్గంలో సాగునీరు, రోడ్ల ఏర్పాటు, నల్లమల ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా మార్చడం, విద్యా సంస్థలకు బిల్డింగ్ల కోసం ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని సీఎంకు వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు 100 రోజుల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడం, 10 రోజుల్లోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం అధికార సహాయ సహకారాలు తీసుకోవాలని కోరారంటూ చూస్తున్నాం. వనపర్తి ఎమ్మెల్యేతో, కల్వకుర్తి ఎమ్మెల్యేతో ఇట్లా మొత్తానికైతే ఎమ్మెల్యేలతోటి కొంత ఆయన చర్చలు చేస్తున్నట్టుగైతే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందో పక్కన పెడితే ఈరోజు రాష్ట్ర స్థాయిలో మీరు చేసినటువంటి పథకాల ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతున్న విషయం గమనిస్తూ ఉన్నాం. దానివల్ల గ్రౌండ్లో నెగిటివిటీ వచ్చేస్తూ ఉంది. సో ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మంత్రులు ఈరోజు సొంత పార్టీలో ఉన్నటువంటి మొన్న జైత్యాల పోతే జీవన్ రెడ్డి పొంగులేటి పరువు తీసిండు. సో ఇక మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ క్రమశిక్షణ లేకపోతే ఇక ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు? ఫస్ట్ అంతర్గతంగా మీ పార్టీలో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటే ఈరోజు ప్రజలు ఏమన్నా ఆదరించే అవకాశం ఉంటుంది. మీలో మీరే కొట్లాడుకుంటే ప్రజలు ఇక తిరగబడకపోతే ఏం చేస్తారు? సో మీలో ఉన్నటువంటి లోపాన్ని స్పష్టంగా అధిగమించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.